వెల్కమ్ టు శ్రీ న్యూస్ ఒంగోలు. ఈరోజు ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ ఎదుట మాల మహాధర్నా మాలల ఉద్యోగ సంఘం మరియు మాలల సంఘాల జేఏసీ ఉమ్మడి జిల్లా ఎస్సీ మాల సంఘాల ఐక్యవేదిక మీద ఈ మహాధర్నా నిర్వహించడం జరిగింది. ఈ మహాధర్నాలో మాల మేధావులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, మాల సంఘ నాయకులు, మాల ఉద్యోగ నాయకులు భారీగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణల వల్ల మాల మధ్య ఇరువురికి నష్టం అవుతుందని, వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు. భారత రాజ్యాంగంలో వీళ్ళంతా కూడా హోమోజీనియస్ ఒకే రకంగా అసమానత్వం అనుభవిస్తున్నారనే ఉద్దేశంతోనే భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ పొందుపరచడం జరిగింది. అయితే కాలక్రమంలో రిజర్వేషన్ ఫలాలు అందుకునే క్రమంలో ఎవరైనా కూడా ఏ వర్గంలో, ఒక కుటుంబంలో కానీ, ఒక గ్రామంలో కానీ, ఒక ప్రాంతంలో కానీ అన్ని అవకాశాలను ఒకరే తీసుకోరు. ఎవరైతే ముందుగా ఉంటారో, ఎవరైతే వాళ్ళకి సంబంధించిన రిప్రజెంటేటివ్తో వాళ్ళే అందుకోగలరు సరిగ్గా ఎవరు ప్రత్యేకంగా ఇంకొకరిని తొక్కి తీసుకునే అవకాశం ఉండదు. అదే భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ విధానాన్ని అర్థం చేసుకొని భారతదేశంలో 70 సంవత్సరాల భారతదేశంలో ఈ కేంద్రం కావాల్సినటువంటి అన్ని రకాల పథకాలని ప్రభుత్వం అసమానత తొలగిపోయి సమానతలు ఉన్నంటే ఈ వర్గీకరణ ద్వారా ఎలాంటి ఈ అసమానతలు తొలగవు అనేది మా ఉద్దేశం. అందుకే ఎస్సీలంతా ఐక్యంగా ఉండాలి. రిజర్వేషన్లు జనాభా దామాషా ప్రకారం 18 నుంచి 20% లోపు జనాభా గణన చేసి ఆ విధంగా పెంచి సమన్వయం చేయాలని చెప్పి మేము అందుకే మాల ఉద్యోగుల సంఘంగా మాల సంఘాల జేఏసీగా ఎస్సీ వర్గీకరణని భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలి.